నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా సంకటనాశక గణేష స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, అన్ని సంకటములు అన్ని కష్టాలు తొలగింపజేసుకోవటానికి సంకటనాశక గణేష స్తోత్రం విశేషంగా సహకరిస్తుంది. ఈ సంకటనాశక గణేష స్తోత్రంలో గణపతిని ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం, లంబోదరం పంచమంచ షష్టం వికటమేవచ, సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమం అంటూ గణపతి 8 నామాలు స్మరించుకున్న తర్వాత నవమం బాలచంద్రంచ దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం అంటూ గణపతిని మనం ప్రార్థిస్తాం. నవమం బాలచంద్రంచ అంటే అర్థం ఏంటంటే, తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడిలాగే గణపతి కూడా చంద్రుడిని శిరస్సున ధరించి ఉంటాడు అని ఈ నామంలో ఉన్నటువంటి అంతరార్థం. బాలచంద్రంచ అంటే దీనిలో ఉన్న అంతరార్థం ఇది. బాలగణపతి రూపంలో గణపతి ఉంటాడని, చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించి ఉంటాడని 2 అర్థాలు తీసుకోవచ్చు. చంద్రుడు చల్లదనానికి సంకేతం, మానసిక ప్రశాంతతకి సంకేతం. కాబట్టి గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. బాలగణపతిని పూజించడం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు. అది నవమం బాలచంద్రంచ అన్న నామంలో ఉన్న అంతరార్థం. దశమంతు వినాయకం, 10వ నామం వినాయకుడు. వినాయకుడు అంటే అర్థం ఏంటంటే విశిష్ట నాయకుడు లేనివాడు అని అర్థం. తనకంటే గొప్ప నాయకుడు ఎవరూ లేనివాడు కాబట్టి ఆయన్ని వినాయకుడు, విశిష్ట నాయకుడు లేనివాడు అనే పేరుతో మనమందరం కీర్తిస్తాం. అంటే బ్రహ్మాది దేవతలు ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళందరికంటే అధికుడు, వాళ్ళందరికంటే గొప్పవాడు. అందుకే ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభి సీద సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ వేదంలో మనం కీర్తిస్తాం. జ్యేష్ఠరాజు అన్నారు. ఎంతమంది దేవతలు ఉన్నా వాళ్ళందరికంటే గొప్పవాడు, వాళ్ళందరికంటే అధిపతి. ముందుగా ప్రథమ పూజ ఆయనకి చేస్తాం. ఆయన కంటే గొప్ప నాయకుడు లేడు కాబట్టి వినాయకుడు అనే పేరుతో పిలుస్తారు. అది ఈ నామంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే దశమంతు వినాయకం. ఆ తర్వాత ఏకాదశం గణపతిం. గణపతి అనేది 11వ నామం. గణపతి అంటే అర్థం ఏంటంటే గణాలన్నిటికీ అధిపతి కాబట్టి గణపతి అన్నారు. ఇక్కడ గణాలు అంటే దేవగణాలు, ఋషిగణాలు అని మాత్రమే కాదు, ఇందులో చాలా అంతరార్థం ఉంది. దేవతలు ఋషులు మాత్రమే కాకుండా దేవగణాలంటే అచ్చులు, ఋషిగణాలంటే హల్లులు. అంటే పదాలకు, మంత్రాలకు కూడా అధిపతి అనే అర్థం ఉంది. అంతేకాకుండా ఇంకో అర్థం కూడా ఉంది. మనకి వేదం ఏం చెప్తుందంటే యో ప్రకృత్యాదయో జడా జీవాశ్చ గణ్యతే సంఖ్యాయంతే తేషామీశ స్వామి పాలకో గణేశ అంటుంది వేదం. అంటే ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఉన్నది ఉన్నట్లుగా లెక్కబెట్టినప్పుడు ఆ ఉన్న గణాలన్నిటికీ అధిపతి కాబట్టి ఆయన్ని గణపతి అనే పేరుతో పిలుస్తారని వేదం మనకు చెప్తోంది. కాబట్టి కేవలం దేవతలకు ఋషులకు అధిపతి అనే అర్థం కాదు, అచ్చులకు హల్లులకు అధిపతి అనేటటువంటి అర్థం కాదు, మంత్రాలకు అధిపతి అనే అర్థం కాదు. సకల చరాచర సృష్టిలో ఉన్నవి ఉన్నట్లుగా లెక్కబెట్టినప్పుడు వాటన్నిటికీ అధిపతి కాబట్టి ఆయన్ని గణపతి అనే పేరుతో పిలుస్తారు. అది ఈ నామంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. 12వ నామం సంకటనాశక గణేష స్తోత్రంలో ఆఖరి నామం 12వ నామం గజాననం. గజాననం అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి గణపతికి నమస్కారం అని అర్థం. ఏనుగు జ్ఞానానికి సంకేతం కాబట్టి జ్ఞానస్వరూపుడు గణపతి అని అర్థం. అలాగే గణపతి ఏనుగు ముఖాన్ని కలిగి ఉండి అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. ఏనుగు ముఖంలో ఉన్నటువంటి చిన్న కళ్ళు సునిశిత దృష్టికి సంకేతం. ఏనుగు ముఖంలో ఉన్న చాటంత చెవులు మంచి చెడులు స్వీకరించినప్పటికీ చెడును విడిచిపెట్టాలని సందేశం. ఏనుగు ముఖంలో ఉన్న చిన్న నోరు తక్కువగా మాట్లాడు ఎక్కువ గౌరవం పొందు అని చెప్పటానికి సంకేతం. కాబట్టి గజముఖాన్ని కలిగి ఉండు జ్ఞానాన్ని పెంపొందింపజేసుకొని అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. అందుకే గజానన.
గా అంటే గతించటం, జ అంటే జన్మించటం, జనన మరణ సంసార చక్ర భ్రమణానికి కారకుడు కాబట్టి గజానన అంటూ గణపతిని కీర్తిస్తున్నాం. ఇది గజానన నామంలో ఉన్న అంతరార్థం. కాబట్టి సంకటనాశక గణేశ స్తోత్రంలో ఉన్నటువంటి 12 నామాలు అంతరార్థం తెలుసుకుంటూ పఠించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మాఘమాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, పద్మపురాణంలో చెప్పబడినటువంటి 5 శక్తివంతమైనటువంటి మాఘ దానాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. మణిద్వీపం అంటే అర్థం ఏమిటయ్యా అంటే మట్టి ద్వీపం కాదు, మణిద్వీపం. అది మణి అనే మాటకు అర్థం ఏమిటి, ఇవన్నీ తర్వాత చూద్దాం. అది ప్రకాశమానంగా ఉంటుంది. అది అంటే అక్కడ నేలే ప్రకాశిస్తుంది. మణిద్వీపే ప్రకాశకత్వాత్ ప్రచోదకత్వాత్ మణిహి అన్నారు. ప్రకాశించునది, ప్రకాశింపజేయునది. అది ప్రకాశిస్తుంది, ప్రకాశింపజేస్తుంది. అంటే చైతన్యం తన యొక్క సహజ లక్షణము అందరికీ చైతన్యం ఇస్తుంది. అది మణి అంటే అర్థం. అదే మణిద్వీపే. పైగా అమ్మవారు ఇప్పుడు భవనంలోకి వెళ్ళాలి. ఆ మణిద్వీపంలోకి వెళ్ళేటప్పుడు కల్పవృక్షవనాలు దాటి వెళ్ళాక కదంబవనం కనబడుతుంది. ఆ కదంబవనంలోకి వెళ్ళాలి. నీపోపవనవతి. నీప అంటే కదంబ వృక్షములకు మరొక పేరు. నీరం పాతీతి నీప అంటే కదంబములకు లక్షణం ఉందిట. జలములను ఆకర్షించి తిరిగి మనకు వర్షించే లక్షణం కదంబ వృక్షాలకు ఉంటుంది. వృక్షాలు లేకపోతే వర్షాలు లేవన్న విషయం చాలామంది తెలుసు. కదంబ వృక్షాలకి ప్రత్యేక లక్షణం చెప్పారు. అందుకే నీప అని పేరు పెట్టడానికి కారణం అది. నీప ఉపవనం అంటే ప్రధాన వనాల్లో ఇది ఒకటి చెప్తున్నారు కనుక నీపోపవనవతి చింతామణి గృహే. కదంబవనం దాటి వెళ్ళిపోయాం కదా, అక్కడ మహాపద్మాటవి ఇవన్నీ చెప్తూ అక్కడ చింతామణి గృహంలో అమ్మవారు ఉన్నారు. ఆ చింతామణి గృహే ఎలా కూర్చున్నారు ఆ తల్లి? చింతామణి గృహే శివాకారే మంచే. అక్కడ ఒక మంచం ఉన్నది. మంచం అంటే 4 కోళ్ళు మధ్యలో బల్ల కలిపిన దాన్ని మంచం అంటాం. ఒక స్టేజ్. ఈ మంచం నుంచే మంచే అనే మాట కూడా మనకు వచ్చినది. అటువంటి మంచం ఉన్నది. ఆ మంచంపై ఆవిడ కూర్చున్నారు. అయితే ఆ మంచం పేరేమిటి? శివాకారే మంచే. శివాకారము కలిగిన మంచము. దానిపైన పరమశివుడు కూర్చున్నాడు. మంచం శివాకారం, కూర్చున్నవాడు పరమశివుడు. ఆయన యొక్క పర్యంకం అంటే ఆయన యొక్క ఒళ్ళో పరమశివ పర్యంక నిలయాం. ఆయన యొక్క ఒళ్ళో కూర్చున్నది. ఎవరు కూర్చున్నారు? అమ్మవారు. ఎలా ఉంటారు ఆవిడ? కొణత్కాంచీదామాకరి కలభ కుంభస్తననత. అది కలుపుకోవాలి. అంటే అక్కడ వర్ణించిన రూపాన్ని చూశారు. ఇక్కడ నాకు ఇవాళ అనుగ్రహించి కనబడుతున్న రూపం అసలు చిరునామా ఏమిటి అంటే సుధా సముద్ర మధ్యంలో కల్పవృక్షములతో కదంబవనాలతో కూడినటువంటి మణిద్వీపములో చింతామణి గృహ సభా ప్రాంగణములో శివాకారమైన మంచమునందు పరమశివ పర్యంకముపై ఉన్న స్వరూపమే కొణత్కాంచీదామ రూపము. అంటే మన లక్ష్యం ఆ రూపం. ఆ రూపం చూడడానికి ఇంత ప్రయాణం చేయించారు. ఇక్కడ ఆవిడున్న చోటు అది. ఆ చోటును ఒక్కసారి భావన చేద్దాం. ఇప్పుడు సుధాసింధువు. సుధాసింధువు అంటే అమృత సముద్రం. ఇల్లాల లక్షణం ఇంట్లో కనబడుతుంది అని ఒక మాట ఉన్నది. గృహిణి గృహముచ్యతే అంటారు పెద్దలు. ఇల్లు చూస్తే ఇల్లాలు అంటే ఆవిడ చెప్పి వచ్చుట. ఇల్లు అమర్చుకున్న తీరో ఇంటి సొగసో చెప్పేస్తుంది ఇల్లాలి కళ. ఆ ఇల్లాలు ఎవరంటే ఆవిడ చైతన్య స్వరూపిణి, ఆనంద స్వరూపిణి. ఆనందమే అమృతం. అందుకే ఏదైనా మనం చక్కగా ఆస్వాదిస్తే అమృతంలో ఉందండి అంటాం. ఒక మంచి పాట విన్నా వీణులకు అమృతం అంటాం. అమృతం అంటే ఆనంద స్వరూపం. కనుక ఆ పరాశక్తి లేదా ఆ చిద్రూపిణి, ఆ పరబ్రహ్మస్వరూపిణిన అమ్మవారి ధ్యానం వల్ల లభించే ఆనందము అమృతంలా ఉంటుంది. కేవలం అమృతం కాదు, అమృత సముద్రం. సముద్రం అనే మాట ఎక్కడ చెప్తారంటే విస్తారమైనది, లోతైనది అన్నప్పుడు సముద్ర ఉపమానం చెప్తారు. విస్తారం అనంతంగా ఉన్నది ఆనందం. ఆనందం పరిమితి లేదు. అపారమైన ఆనందము, అగాధమైన ఆనందం. అది ఇది పై పై వచ్చే ఆనందం కాదు, లోతైన ఆనందం అక్కడ. అది అనంతత్వము, అగాధత్వము, ఈ రెండు చెప్పేటప్పుడు అమృతం ఉపమానం. కనుక ఆ అనుభూతి ఉన్నదే బ్రహ్మానుభవం. ఆ బ్రహ్మ అనుభవం యొక్క లక్షణం సుధాసింధు. అక్కడ ముందు అమృతం కనబడుతుంది. ఆ అమృతపు
ఆనంద వెల్లువకి కారణమైనది ఆ మధ్యలో మణిద్వీపే. మణి ఎక్కడ కనిపిస్తోంది? కల్పవృక్షాల మధ్యలో. కల్పవృక్షములు అంటే సంకల్పాహ కల్పతరవహ అని భావనోపనిషత్తు చెప్తోంది. అంటే అమ్మవారి యొక్క లోకాన్ని, యంత్రాన్ని ఎలా భావించాలో చెప్పే దాని పేరు భావనోపనిషత్తు. ఆ భావనలో మనం చూస్తే ఇప్పుడు మణిద్వీపం అనే మాట చెప్తున్నారు. మణి అంటే స్వయం ప్రకాశక లక్షణమైనది. సంకల్పములనే కల్పవృక్షముల నడుమ బుద్ధికి చైతన్యాన్నిచ్చేటువంటి, అంటే బుద్ధికి ధియోయోన ప్రచోదయాత్ అన్నట్లుగా బుద్ధికి ఆ చేతనత్వాన్ని స్ఫురింపజేసేటువంటి స్వయం ప్రకాశ వస్తువు. ఆ స్వయం ప్రకాశ ధామమే మణిద్వీపం. స్వయం ప్రకాశం, పరప్రకాశం అని రెండు ఉన్నాయి. పరప్రకాశం అంటే ఒక దాని వల్ల వెలిగేది. స్వయం ప్రకాశం అంటే తనంత తాను, సెల్ఫ్ ఇల్యూమినేషన్ అంటారు కదా. సూర్యభగవానుడు ఉన్నాడు స్వయం ప్రకాశ స్వరూపుడు. భూమి స్వయం ప్రకాశమా చెప్పండి? కాదు. భూమి సూర్యుని చేత ప్రకాశింపబడుతుంది. సూర్యుడు లేకపోతే ప్రకాశం లేదు. మరి మణిద్వీపం ఎలాంటిది? సూర్యుడు కావాలా, చంద్రుడు కావాలా మణిద్వీపానికి? చెప్పండి. సూర్య చంద్రాదుల అవసరం లేకుండా ప్రకాశించేది. నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఉపనిషద్వాక్యం. ఇదే మాట భగవద్గీత కృష్ణ పరమాత్మ నతద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. నా పరంధామాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రాగ్నులు కూడా ప్రకాశింపజేయలేరు. ఎక్కడికి చేరితే మరి వెనక్కి తిరిగి రారో అది నా పరంధామము అని చెప్పాడు ఇక్కడ. ఆ పరంధామమే మణిద్వీపము. అది స్వయం ప్రకాశము. అందుకే సూర్యచంద్రాదుల ప్రమేయం లేకుండా స్వయంగా ప్రకాశించేది కనుక మణిద్వీపం అన్నాడు. అది ప్రకాశించడమే కాదు, తమేవ భాంతం అనుభాతి సర్వం, దాన్ని అనుసరించి సర్వము ప్రకాశిస్తున్నాయి. సూర్యుడు వెలుగుతున్నాడు, చంద్రుడు వెలుగుతున్నాడని వాటిని మనం స్వయం ప్రకాశం అని అంటున్నాం. ఇలాంటి జ్యోతిర్మండలాలు జగత్తులో చాలా ఉన్నాయి. అంతరిక్షంలో అనంతమైన జ్యోతిర్మండలాలకి జ్యోతిష్యు ఏదో అది. అందుకే జ్యోతిషామపి యజ్యోతి అనే మాట కూడా వేదముల్లో కనబడుతున్నది. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు భీష్మాష్టమి. భీష్ముడు యుద్ధంలో నేల కొరిగి తను స్వేచ్ఛామరణం మూలకంగా ప్రభావితం చేత ఉత్తరాయణ కాలం కోసం ఎదురు చూస్తూ అర్జునుడు ఏర్పాటు చేసినటువంటి అంపశయ్య మీద ఆయన 58 రోజులు గడిపి అష్టమి తిథి నాడు ఆయన పుణ్యలోకాన్ని చేరుకున్నాడు. ఇదే భీష్మాష్టమి యొక్క గొప్పతనం. అందుచేత ఈనాడు ఎవరైతే భీష్ముడిని స్మరించి తర్పణాలు విడిచి విష్ణు సహస్రనామ పారాయణ ఆచరిస్తారో చాలా విశేషకరమైన ప్రభావం వచ్చి తీరుతుంది. అంతేకాకుండా వారి యొక్క 12 మాసాలు కూడాను, అంటే ఈ సంవత్సరం అంతా కూడాను చాలా రంగాలలో అభివృద్ధిని సాధించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రవచనం. దాని రీత్యా భీష్మాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడాను కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముని యొక్క అద్వితీయమైనటువంటి విధి విధానాన్ని తలుచుకుంటూ భీష్మాచార్యుల వారికి కూడాను తర్పణాలు ఇచ్చి విష్ణు సహస్రనామ పారాయణ ఆచరించాలి. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు ఎన్నిసార్లు చదివితే అంత పుణ్యం. మాఘమాసంలో వచ్చినటువంటి ఇటువంటి గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని సద్వినియోగం చేసుకొని తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 6:09. తిథి అష్టమి రాత్రి 12:36 వరకు, నక్షత్రం భరణి రాత్రి 8:34 వరకు, వర్జం ఉదయం 6:55 నుంచి 8:36 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:52 వరకు, అమృతకాలం సాయంకాలం 4:01 నుంచి 5:32 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం భీష్మాష్టమి. ఈ భీష్మాష్టమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టడం ఈరోజు చేశారు అనే భావనతో వచ్చింది. మనం ఈరోజు చేయాల్సినటువంటి కృత్యం ఏమిటంటే భీష్మునకు తర్పణాలు ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకి పిల్లలు లేరు కదా. ఆయన ధర్మరక్షణ కోసం, రాజ్య రక్షణ కోసం త్యాగం చేసినటువంటి మహాపురుషుడు. ఆయనకి కనుక మనం భీష్మ తర్పణాలు ఇచ్చినట్లయితే, మన పితరుల్లో ఎవరికైనా తర్పణాలు లేనివారు ఉన్నట్లయితే వాళ్ళందరినీ ఆయన ఉద్ధరిస్తాడు. మనకు కూడా మన తరువాత ఎన్ని తరాల వరకు ఎవరు చేస్తారో తెలియదు కదా. అందుకని మన విషయం కూడా ఆయన చూసుకుంటాడు. అందుకని ఆ భీష్మ తర్పణాలు ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఈరోజు బుధాష్టమి, అంటే బుధవారం అష్టమి కలిసి వచ్చాయి. ఈ సందర్భంగా మనం చేసేటువంటి నదీ స్నానం, దానం, పితృదేవతారాధన, సత్కార్యాలు, పూజలు ఇవన్నీ కూడా కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మనం వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. నేటి ఆణిముత్యాలు. పరిస్థితులు భయస్థులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్టు ఆడతాయి. ఎంత కష్టం వచ్చినా చచ్చిపోకుండా బతికి లోకానికి మార్గదర్శకుడు కావాలి. ఆత్మహత్య చేసుకోకూడదు. ఎన్ని కష్టాలైనా భరించి నిలబడు, ఏదో ఒకనాటికి నువ్వు అభ్యున్నతిని పొందుతావు. ఇది నిరూపణం చేసి లోకానికి మార్గదర్శనం చెయ్యాలి, కష్టాన్ని ఓర్చుకోవడం. అందుకే చూడండి, పాండవులు లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తే బయట పడిన తరువాత భిక్షాటన చేసైనా బతికారు, యజ్ఞోపవీతం ఉంది కాబట్టి. ఇంత కష్టం వచ్చింది, ఎందుకు ఈ బతుకని వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు. మనకి శాస్త్రములన్నీ అవే మాట చెప్తాయి. కళ్యాణి బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. 100 సంవత్సరములు ఆయుర్దాయంతో నిలబడిన వాడు ఎన్ని కష్టములు పడనివ్వండి, చిట్ట చివరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. ఓర్పు అనేటటువంటిది అంత అవసరం జీవితంలో. కాబట్టి ఆత్మహత్య చేసుకోకూడదు. లోకమంతా ఎన్ని కష్టాలలో ఉన్నా తాను మార్గదర్శకుడై
యజ్ఞోపవీతం ఉన్నవాడు కష్టాన్ని భరించి నిలబడి లోకానికి మార్గదర్శనం చేయించగలిగిన వాడై ఉండాలి. అంతేగాని కష్టం వచ్చిందని వాడే భగవంతుడిని వదిలేశాడు అనుకోండి, ఇంకా మిగిలిన వాళ్ళకి భగవంతుడిని అందించేవాడెవరు, మార్గదర్శనం చేసేవాడెవరు? కాబట్టి శరీరం విడిచిపెట్టకూడదు. 2, సంధ్యావందనం ఎందుకు చెయ్యాలి అంటే, సంధ్యావందనం ఎవరికి విధించారంటే లోకోపకారం చెయ్యవలసిన వాళ్ళకి, ప్రతినిత్యం కాయ కష్టం చెయ్యవలసిన అవసరం లేని వాళ్ళకి సంధ్యావందనం వేసింది శాస్త్రం. యజ్ఞోపవీతం ఉన్నవాడు అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఎందుకు అర్ఘ్యప్రదానం చేయాలి? అసలు సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు అంత అవసరమైంది? అర్ఘ్యం ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎందుకు ఈ త్రైవర్ణికులంటే సంధ్యావందనం చెయ్యవలసినటువంటి కర్తవ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అర్ఘ్యప్రదానం చేస్తారు 3 సంధ్యలలో? అందులో ప్రత్యేకించి ప్రాతఃసంధ్య, తెల్లవారుజామున సంధ్యావందనానికి అంత అవసరం ఎందుకు వచ్చింది అంటే, దానికి ఏ అవసరం చేత చేయించారో చెప్పారు. ఆయన సూర్యనారాయణమూర్తి ఉదయించేటప్పుడు ఆయన ఉదయించకుండా చేసేస్తే ఇక లోకములకు కాంతి ఉండదు. లోకములకు కాంతి లేకపోతే, సూర్యుని యొక్క గమనం లేకపోతే ఆ చీకటి వలన ధర్మము లుప్తమైపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నువ్వులతో తయారు చేసిన ఆవును దానం ఇవ్వచ్చు. ఆ దాతను ఆ గోవు కష్టాల నుంచి బయటపడేస్తాడు. పాల నదిలో ఆనందింపజేస్తుంది. నువ్వులు కూడా దొరకనప్పుడు వ్రత నియమాలతో మనస్సులో సంకల్పం చేసుకొని జలధేనువును దానం ఇవ్వాలి. అలా చేసిన దాత కోరిన పదార్థాలను సుఖాలను అనుభవిస్తాడు అని యమధర్మరాజు నాకు బోధించాడు. అన్నీ చూపించాడు. నేను వాటిని చూసి పరమానందాన్ని పొందాను. తండ్రి, నీకు మరొక చక్కని కథను కూడా చెబుతాను. నేను ఆ దేవుడి నుంచి తక్కువ ఖర్చుతో ఫలము లభించే గోదానం అనే మహాజ్ఞానాన్ని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇది వేద విధిని అనుసరించి నా ద్వారా లోకంలో వ్యాపిస్తుంది. నువ్వు పెట్టిన ఈ శాపం నిజంగా నాకు వరమైంది. నువ్వు నా మీద అనుగ్రహమే చూపించావు. అందువలనే నేను యమలోకానికి వెళ్ళగలిగాను. యమధర్మరాజును చూడగలిగాను. అక్కడ దానానికి లభించే ఫలాలను సాక్షాత్తుగా చూశాను. అందుచేత నేను ఎలాంటి సందేహం లేకుండా ఇక నుంచి దాన ధర్మాలు చేస్తాను. తండ్రి, అక్కడ యమధర్మరాజు చాలా సంతోషిస్తూ నాతో మళ్ళీ ఇలా అన్నాడు. దానంతో నిత్యము పవిత్రంగా ఉండాలని అనుకునేవాడు విశేషించి గోదానం చెయ్యాలి. ధర్మ పవిత్రమైంది. ధర్మాన్ని హేళన చేయకూడదు. తగిన ప్రదేశంలో, తగిన సమయంలో, తగిన వాడికి దానం చేస్తూనే ఉండాలి. కనుక నువ్వు ఎల్లప్పుడూ గోదానాన్ని చేస్తూ ఉండు. ఒకపారి గోదానం చేశాం జీవితంలో ఒకపారి అనకూడదు. అనుకూలం వచ్చినప్పుడంతా దానం చేస్తూనే ఉండాలి. మనసులో అనిపించినప్పుడంతా గోదానం చేయాలి. ఈ విషయంలో సందేహించకు. పూర్వకాలంలో దానయజ్ఞం చేస్తున్నవారు శాంతమైన మనస్సుతో నిత్యము గోవులను దానం చేస్తూ ఉండేవారు. నిత్యము చేసేవారట. నిత్యం ఒక గోవుని దానం చేసేవారు. శక్తి ఉండేవాళ్ళు చేయొచ్చు. వారికి తమ తపస్సుల విషయంలో ఎలాంటి సందేహం లేకపోయినా కూడా యథాశక్తిగా దానం చేసేవారు. శుద్ధమైన మనస్సు కలవారు, పుణ్య స్వభావం కలవారు, మాత్సర్యము ద్వేషం లేకుండా శ్రద్ధతో తగిన సమయాల్లో శక్తిని బట్టి గోదానం చేసిన పుణ్యాత్ములు స్వర్గంలో సుఖిస్తున్నారు. న్యాయంగా పొందిన గోవును పరీక్షించి అర్హులైన విప్రులకు దానం ఇవ్వాలి. దానిని వారి ఇంటికి చేర్చాలి. జ్ఞాపకం పెట్టుకోండి, విప్రులకే దానం ఇవ్వాలా అని చెప్పారు ఇక్కడ. కామ్యాష్టమి, కార్తీక శుద్ధ అష్టమి నుండి 10 రోజుల పాటు పాలు, పెరుగు, నెయ్యిలు కానీ, గోమూత్రంతో కానీ, గోమయంతో కానీ జీవించాలి. ఒక గోవును దానం చేస్తే
దేవతలను సేవించిన ఫలం దక్కుతుంది. 2 గోవులను దానం చేస్తే వేద విద్య లభిస్తుంది వచ్చే జన్మలో. ఎడ్ల బండిని దానం చేస్తే తీర్థయాత్రలు చేసిన ఫలము లభిస్తుంది. కపిల గోవును దానం చేస్తే పాపం నుంచి విముక్తి కావటం జరుగుతుంది. ధర్మంగా సంపాదించిన 1 కపిల గోవును దానం చేసిన పాపం నుంచి విముక్తి లభిస్తుంది. గోవు నుంచి లభించే పాలు, పెరుగు, నెయ్యిలకు మించినది ఏదీ లేదు. అందుకే గోదానం మహాదానమని ప్రసిద్ధి చెందింది. గావో లోకాం స్థారయంతి క్షరంత్యక గావశ్చాన్నం సంజనయంతి లోకే యస్తం జానాన్న గవాం గార్ధమేతి సవైగంతా నిరయం పాపచేతాగ సవైగంతా నిరయం పాపచేతాగ. గోవులను పాలనిచ్చి అన్ని లోకాలను తరింపజేస్తున్నాయి. గోవులే లోకంలో అన్నాన్ని పుట్టిస్తున్నాయి. ఈ విషయం తెలిసి కూడా గోవుల మీద ఆప్యాయత చూపించని పాపచిత్తం గలవాడు నరకానికి వెళతాడు. పొందుటలోనూ, పుష్టిని కలిగించటంలోనూ, లోకాన్ని రక్షించటంలోనూ గోవులు సూర్యకిరణాల వంటివి. గో అనే పదం గోవును సూర్యుడిని కూడా చెబుతుంది. గోవుల మూలంగానే సంతతి, భోగాలు లభిస్తాయి. కనుక గోదాన సూర్యుడిలాగా ప్రకాశిస్తాడు. గోదానం అనేది సూర్యుడిలాగా ప్రకాశిస్తాడు చేసినవాడు. గురుం శిష్యో వరయద్గో ప్రధానే గురుం శిష్యో వరయేద్గో ప్రధానే సవైగంతానియంతం స్వర్గమేవ సవైగంతానియతం స్వర్గమేవ విధిజ్ఞానాం సుమహాన్ ధర్మగేష విధిజ్ఞానాం సుమహాన్ ధర్మగేష విధిం హ్యాద్యం విదయ సంవిశంతి. గోదాన సమయంలో శిష్యుడు గురువును ఎన్నుకొని గురువుకు దానమిస్తే ఆ శిష్యుడు తప్పకుండా స్వర్గలోకాన్ని పొందుతాడు. నువ్వు పుణ్యకర్మలను ఆచరించేవాడివి, అందువల్ల దేవతలు, మానవులు మేము కూడా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావని ఆశిస్తున్నాం అన్నాడు. తండ్రి యమధర్మరాజు అలా చెప్పగానే నేను ఆ ధర్మాత్ముడికి నమస్కరించాను. తర్వాత సూర్యకుమారుడైన యమధర్మరాజు అనుమతిని పొంది మీ వద్దకు వచ్చాను అని తాను చూసినటువంటి పుణ్యలోకాల గురించి తండ్రికి చెప్పాడు. నాచికేతుడు అన్నాడు. భీష్మ పితామహుడు శ్రీకృష్ణాయ మహాత్మనే నమః. 72, 73, 74, 75వ అధ్యాయాలు ముఖ్యమైన ఘట్టాలు. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు. ఓ పితామహ, వ్రతాలు చేయటం వల్ల ఎలాంటి ఫలం వస్తుంది? అది ఎలాంటిది? నియమ పాలన వల్ల కలిగే ఫలమేమిటి? స్వాధ్యాయనం వల్ల కలిగే ఫలితమేమిటి? దానం వల్ల కలిగే ఫలం ఏమిటి? వేదాన్ని చదవటం వల్ల కలిగే ఫలమేమిటి? ఇతరులకు చెప్పటం వల్ల కలిగే ఫలమేమిటి? నాకిదంతా వినాలని ఉంది. ఓ పితామహ, లోకంలోని ఏ దానమో పట్టనివాడు ఎలాంటి ఫలాన్ని పొందుతాడు? వేద విద్యను దానం చేసేవాడు ఎలాంటి ఫలాన్ని పొందుతాడు? తన కర్మయందే ఆసక్తి కలవారు శూరులు ఎలాంటి ఫలాన్ని పొందుతారు? పవిత్రంగా ఉండటం వల్ల లభించే ఫలమేమిటి? బ్రహ్మచర్యం పాటించడం వల్ల లభించే ఫలితమేమిటి? పితృసేవ చేయటం వల్ల, అలాగే మాతృసేవ చేయటం వల్ల లభించే ఫలమేమిటి? ఆచార్యులను, గురువులను సేవించటం వల్ల, ఇతరుల మీద అనుగ్రహాన్ని, దయను చూపించటం వల్ల కలిగే ఫలమేమిటి? ఓ పితామహ, నాకు వీటి గురించి పూర్తిగా చెప్పండి. వీటిని వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, ఏ వ్రతాన్ని అయినా యథావిధిగా చక్కగా ప్రారంభించినవాడు, ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించేవాడు సనాతనమైన లోకాలను పొందుతాడు. ఆ నియమపాలన ఫలం కళ్ళ ఎదుటే కనిపిస్తుంది.
నియమాలను, యాగాలను పాటించడం వల్లనే నువ్వు ఈ ఫలాన్ని పొందావు. చక్కగా అధ్యయనం చేసే ఫలం ఇహలోకంలో, పరలోకంలో కూడా కనిపిస్తుంది. కనుక స్వాధ్యాయనం చేసేవాడు ఈ లోకంలోనూ బ్రహ్మలోకంలోనూ ఆనందాన్ని పొందుతాడు. ఇక ఇంద్రియ నిగ్రహ ఫలాన్ని చెబుతున్నాను విను. ఇంద్రియాలను జయించిన వారు అన్ని చోట్ల సుఖిస్తారు, అన్ని సమయాలలోనూ ఆనందిస్తారు. యత్రేచ్ఛాగామినో దాంతాగ సర్వశత్రునిషూదనాగ సర్వశత్రునిషూదనాగ ప్రార్థయంతి చ యద్దాంతాగ ప్రార్థయంతి చ యద్దాంతాగ లభంతే తన్న సంశయగ లభంతే తన్న సంశయగ. స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళతారు, కోరినవన్నీ పొందుతారు, శత్రువులందరినీ జయిస్తారు. ఇందులో అనుమానం లేదు. ఇంద్రియాలను జయించిన వారు అన్ని సమయాల్లోనూ కోరినవన్నీ పొందుతారు. తపస్సు, పరాక్రమం, దానాలు, వివిధ యాగాలలో స్వర్గంలో ఆనందిస్తారు. అదేవిధంగా క్షమాగుణం గల జితేంద్రియులు కూడా స్వర్గంలో ఆనందిస్తారు. దానం కన్నా ఇంద్రియ నిగ్రహమే విశిష్టమైనది. దాత దానమిస్తూ ఎప్పుడైనా కోపించే అవకాశం ఉంది, కానీ ఇంద్రియ నిగ్రహం గలవాడు కోపించడు. కనుక దానం కన్నా ఇంద్రియ నిగ్రహమే గొప్పది. దానమిస్తూ కోపపడని వాడిని సనాతన లోకాలు లభిస్తాయి. వాడికి కోపం దాన ఫలాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి దానం కన్నా దమం శ్రేష్టం. అన్ని లోకాలలోనూ నివసించే ఋషులకు స్వర్గలోకంలో వేల కొద్ది అదృశ్య లోకాలు ఉన్నాయి. ఇంద్రియ నిగ్రహంతో మహాలోకాలను పొందాలని అనుకున్న ఋషులు, దేవతలు ఇక్కడి నుంచే ఆ లోకాలను చేరారు. కనుక దానం కన్నా దమమే, ఇంద్రియ నిగ్రహమే శ్రేష్టమైంది. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. అధ్యాపకుడు బోధనలో కష్టాలను అనుభవించినందుకు అక్షయ ఫలాన్ని అనుభవిస్తాడు. యథావిధిగా హోమం చేసి అగ్నిని ఆరాధించిన వాడు బ్రహ్మలోకంలో నివసిస్తాడు. వేదాధ్యయనం చేసి వేదాలను, ధర్మాన్ని ఆచరించే వారికి సహాయం చేసేవాడు స్వర్గలోకంలో ప్రకాశిస్తాడు. గురువుల పనులను అభినందించిన వాడు స్వర్గలోకంలో ఉంటాడు. వేదాధ్యయనంలోనూ, యాగ కర్మలలోనూ, దానంలోనూ ఆసక్తి గలవాడు స్వర్గలోకంలో ప్రకాశిస్తాడు. యుద్ధంలో ఇతరులను రక్షించిన వాడు కూడా స్వర్గంలో ప్రకాశిస్తాడు. శూరులు రకరకాలుగా ఉంటారు. వారికి కలిగే లాభాలను చెబుతున్నాను విను. శూరులు వంశంలో పుట్టిన వారికి శూరులకు లభించే ఫలం ఇలా ఉంది. మానవులలో యజ్ఞాలు చేయటంలో శూరులు, ఇంద్రియాలను నిగ్రహించే దమ శూరులు, అలాగే యుద్ధ శూరులు, దాన శూరులు అని ఉంటారు. అదేవిధంగా కొందరు బుద్ధి శూరులు, మరికొందరు క్షమాశూరులు ఉంటారు. చాలామంది సాంఖ్యాశూరులు ఉంటారు. మరికొందరు యోగశూరులు, కొందరు అరణ్యవాస శూరులు ఉంటారు. కొందరు గృహంలో నివసిస్తూ అతిథులను పూజించటంలో శూరులు, కొందరు త్యాగశూరులు, కొందరు నిజాయితీగా ఉండటంతో శూరులు, కొందరు అంతరింద్రియాలను నిగ్రహించుకునే శమ శూరులు. ఇలాంటి ఎందరో వివిధ విషయాలతో శూరులై ఉంటారు. వేదాధ్యాపన శూరులు, కొందరు గురు శుశ్రూషలో మరికొందరు, పితృ శుశ్రూషలోనూ కొందరు, మాతృసేవలో మరికొందరు, భిక్షాటనలో శూరులు, కొందరు వనవాసంలో కొందరు, గృహ నివాసంలో కొందరు, అతిథి పూజలలో శూరులు. వారందరూ తమ తమ కర్మఫలంతో లభించిన పరలోకాలను వెళతారు, ఆ లోకాలకే వెళతారు. సర్వ వేదాలను అధ్యయనం చేయటం, అన్ని తీర్థాలలో మునగటం, నీటి వల్ల కలిగే ఫలము నిత్యము, అసత్యం పలక్కోకుండా సత్యాన్ని పలికేవాడు పొందే ఫలంతో సమానంగా ఉంటుంది. అంటే సత్యమే పలకాల అని. అశ్వమేధ సహస్రంచ అశ్వమేధ సహస్రంచ సత్యంచ తులయాధృతం సత్యంచ తులయాధృతం అశ్వమేధ సహస్రాబ్ది
అశ్వమేధ సహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే, సత్యమేవ విశిష్యతే. 1000 అశ్వమేధ యాగాలను ఒక్క సత్యవాక్యాన్ని త్రాసులో పెట్టి చూస్తే 1000 అశ్వమేధ యాగాల కన్నా సత్యమే బరువుగా ఉంటుంది. సత్యేన సూర్యస్తపతి, సత్యేన సూర్యస్తపతి, సత్యేనాగ్నికి ప్రదీప్యతే, సత్యేనాగ్నికి ప్రదీప్యతే, సత్యేన మరుతో వాంతి, సర్వం సత్యే ప్రతిష్ఠితం, సర్వం సత్యే ప్రతిష్ఠితం. సత్యం వల్లనే సూర్యుడు తప్పింపజేస్తున్నాడు, సత్యం వల్లనే. ఆ తప్పించే మధ్యలో తరింపజేస్తున్నాడు కూడా. సత్యం వల్లనే అగ్ని వెలుగుతోంది, సత్యం వల్లనే గాలులు వీస్తున్నాయి. అంత సత్యం మీదనే ప్రతిష్ఠించబడి ఉంది. దేవతలు, పితృదేవతలు, విప్రులు సత్యంలో ఆనందిస్తారు. సత్యమే శ్రేష్ఠ ధర్మమై ఉంది కనుక సత్యాన్ని దాటిపోకూడదు. మునులు సత్యాన్ని ఆచరిస్తూ ఉంటారు. మునులు సత్యంతో శూరులు, మునులు సత్యవ్రతం గలవారు కనుక సత్యం విశిష్టమైనది. సత్యవంతులు స్వర్గలోకంలో సంతోషిస్తారు. నీకు దమాన్ని గురించి, సత్యం వల్ల లభించే ఫలాన్ని గురించి పూర్తిగా చెప్పాను కనుక వినయం కలవాడు ఎలాంటి సందేహం లేకుండా స్వర్గంలో ప్రకాశిస్తాడు. ఓ ధర్మరాజా, ఇక బ్రహ్మచర్యం గురించి విను. పుట్టినప్పటి నుండి మరణించే వరకు బ్రహ్మచారిగా ఉన్నవాడు పొందలేనిది ఏదీ లేదు, అన్నిటినీ పొందుతాడు. ఇహలోకంలో ఎల్లప్పుడూ సత్యాన్ని ఆచరించేవారు, ఇంద్రియాలను జయించిన వారు, ఊర్ధ రేతస్కులైన కోటాను కోట్ల ఋషులు బ్రహ్మలోకంలో నివసిస్తున్నారు. బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తే అది అన్ని పాపాలను దహించి వేస్తుంది. నిష్టగా బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఉన్న బ్రహ్మచారికి ఇంద్రుడు కూడా భయపడతాడు. బ్రహ్మచర్యం యొక్క ఆ ఫలం ఇక్కడి ఋషుల్లో కనిపిస్తుంది. ఇక తల్లిదండ్రులను పూజించటంలోని ధర్మాన్ని గురించి విను. తండ్రిని, తల్లిని, అన్నను, గురువును, ఆచార్యుడిని ఎప్పుడూ ఎలాంటి దోషదృష్టితో చూడకూడదు. వారి పట్ల చెడు ఆలోచన చేయకుండా సేవించిన వాడికి గొప్ప ఫలం లభిస్తుంది. స్వర్గలోకంలో అతడు అందరి చేత ప్రశంసలను పొందుతాడు. నచ పశ్యేత నరకం, నచ పశ్యేత నరకం, గురు శుశ్రూష యాత్మవాన్, గురు శుశ్రూష యాత్మవాన్. మనస్సును అదుపులో ఉంచుకొని గురువును సేవించినవాడు నరకాన్ని చూడడు, స్వర్గానికి వెళతాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 76, 77, 78, 79, 80, 81 అధ్యాయాలు. ఈ అధ్యాయాలలో గోదాన మహిమ, కపిల గోవుల ఉత్పత్తి, గోపూజ గురించి విస్తారంగా చెప్పబడింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 82వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, పితామహ, ఆవు పేడలో లక్ష్మీదేవి నివసిస్తుందని నేను విన్నాను. గొబ్బెమ్మల పెట్టడంలోని రహస్యమైతే ఓ తాత, ఆవు పేడలో లక్ష్మీదేవి నివసించటం ఏమిటి? ఈ విషయంలో నాకు సందేహంగా ఉంది, దయచేసి చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, నువ్వు అడిగిన విషయంలో పూర్వం లక్ష్మీదేవికి ఆవులకు మధ్య ఒక సంవాదం జరిగింది. దాన్ని చెబుతాను విను. పూర్వం ఒకనాడు లక్ష్మీదేవి చక్కని శరీరాన్ని ధరించి గోవుల వద్దకు వచ్చింది. అప్పుడు ఆమె రూప సంపదను చూసి గోవులు ఆశ్చర్యపోయి ఇలా అన్నాయి, ఓ దేవి, నువ్వెవరు? ఎక్కడి నుండి వచ్చావు? ఓ మహాభాగా, నీ రూపానికి మేమెంతో ఆశ్చర్యపోతున్నాం. ఎక్కడికి వెళుతున్నావో చెప్పు అని అడిగారు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంది, ఓ గోవులారా, నన్ను శ్రీ అంటారు. లోకంలో అందరూ నన్నే కోరుకుంటూ ఉంటారు. నేను దైత్యులను విడిచిపెట్టాను, దానితో వారు శాశ్వతంగా నశించిపోయారు. ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు, వరుణుడు, అగ్ని మొదలైన ఇతర దేవతలు నన్ను ఆశ్రయించి శాశ్వతంగా ఆనందిస్తున్నారు. అలాగే
ఋషులు దేవతలు నన్ను ఆశ్రయించే సిద్ధిని పొందుతున్నారు. కనుక గోవులారా, నేను ఎవరి శరీరంలోకైనా ప్రవేశించకపోతే వారు అన్ని విధాలుగాను నశిస్తారు. ధర్మము, అర్థము, కామము నాతో కలిసినప్పుడే సుఖాన్ని ప్రసాదిస్తాయి. కనుక ఓ గోవులారా, నా గొప్పతనాన్ని గుర్తించండి. మీరు శుభాలను ప్రసాదిస్తారు. నిత్యము మీ అందరిలోనూ నిలబడాలని నేను కోరుకుంటున్నాను. మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. మీరు నన్ను ఆశ్రయించి లక్ష్మీ సంపన్నులు కండి అంది. ఆ మాటలు గోవులు విని ఇలా అన్నాయి. ఓ లక్ష్మి, నీ పేరు చంచల. అలాగే నువ్వు చంచలవు, స్థిరత్వం లేని దానవు, ఒకచోట ఉండవు. కనుక నీతో మాకు పని లేదు, అవసరం లేదు. నీకు శుభం కలుగుగాక. నీకెక్కడ ఆనందం లభిస్తుందో అక్కడికి వెళ్ళు. మేము ఇప్పటికే చక్కని శరీరాలు కలవారం అయ్యాం. ఇక నీతో మాకు పని లేదు. నువ్వు స్వేచ్ఛగా వెళ్ళు. నీ దర్శనంతోనే మేము కృతార్థులు అయ్యాం. నీకు నమస్కారం అన్నాయి. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంది. గోవులారా, మీరు చాలా గొప్పవారు. మీ అంతటి వారు ఇలా మాట్లాడటం బాగాలేదు. నన్ను అభినందించకపోవటం మీకు తగిన పనేనా? నేను దుర్లభను, సాధ్విని. నన్నెందుకు స్వీకరించారో చెప్పండి. పిలవని పేరంటానికి వెళితే అవమానం తప్పదనే మాట లోకంలో సత్యమే అనిపిస్తుంది. మానవులు, దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, రాక్షసులు ఎంతో తీవ్రంగా తపస్సు చేసి నన్ను సేవిస్తూ ఉంటారు. నేనే మీ దగ్గరకు రావటం అనేది మీ గొప్పతనం, మీ ప్రభావమే. కనుక నన్ను స్వీకరించండి. స్థావర జంగమాత్మకమైన ఈ లోకంలో ఎక్కడా కూడా నేను అవమానించదగిన దానను కాను అంది. ఆ మాటలు విని గోవులు ఇలా అన్నాయి. ఓ దేవి, మేము నిన్ను అవమానించటం లేదు, నిరాదరించటమూ లేదు. నువ్వు ఒకచోట స్థిరంగా ఉండవు, చంచలవు. అందువల్ల మేము నిన్ను విడిచిపెడుతున్నాం. మాకు మంచి శరీరాలున్నాయి కనుక నీతో మాకు పని లేదన్నాయి మళ్ళీ. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంది. ఓ గోవులారా, మీరు ఇతరులను గౌరవిస్తారు. అలాంటి గొప్పవారైన మీరు నాలాంటి దానిని విడిచిపెడితే నన్ను చూసి లోకం నవ్వుతుంది. అలా నేను లోకంలో చులకన అయిపోతాను. కనుక మీరు నాపై దయ చూపించండి. మీరు సౌభాగ్యవతులు, లోకశారిణులు. కనుక నేను మీ శరణు కోరి వచ్చాను. నేను నిత్యము మిమ్మల్ని సేవించే దానను, దోషం లేని దానను. కనుక నన్ను రక్షించండి. నేను మీ నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ శుభాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. మీ శరీరంలోని ఏదో ఒక అంగంలో నాకు చోటును కల్పించండి. అది నీచమైనదైనా సరే పర్వాలేదు. నేను అందులో నివసించాలని కోరుకుంటాను. అది నాకు గౌరవప్రధానంగా ఉంటుంది. కానీ అనగలారా, మీ శరీరాలలో చెడు భాగం అనేది ఏ ఒక్కటి లేదే. మీరు పుణ్యశీలులు, పవిత్రులు, శుభగలు. నన్ను ఆజ్ఞాపించండి. మీ శరీరాలలో నన్ను ఎక్కడ నివసించమంటారో చెప్పండి అంది. అప్పుడు ఆ గోవులు ప్రసన్నమయ్యాయి, లక్ష్మీదేవిపై దయ చూపించాయి. గోవులు కరుణగలవి, వాత్సల్యం గలవి, శుభస్వరూపాలు. అవన్నీ కలిసి ఆలోచించి లక్ష్మీదేవితో ఇలా అన్నాయి. అవశ్యం మానవా కార్య, అవశ్యం మానవా కార్య, తవాస్మాభిర్యశస్విని, తవాస్మాభిర్యశస్విని, శక్రిన్మూత్రే నివసత్వం, శక్రిన్మూత్రే నివసత్వం, పుణ్యమే తద్దినశుభే, పుణ్యమే తద్దినశుభే. ఓ మంచి కీర్తి కలదానా, మేము నిన్ను తప్పనిసరిగా గౌరవించాలి. కనుక మా మలమూత్రాలలో నువ్వు నివసించు, మాకదే పుణ్యమన్నాయి. అప్పుడు లక్ష్మీదేవి గోవులతో, మీరు దయ చూపించారు, నన్ను అనుగ్రహించారు, నా భాగ్యం. అలాగే జరుగుగాక. మీకు మేలు జరుగుతుంది. మీరు నన్ను గౌరవించారు, సంతోషమంది. ఓ ధర్మరాజా, ఇది లక్ష్మీదేవికి గోవులకు మధ్య జరిగిన కథ. లక్ష్మీదేవి గోవులతో అలా ఒప్పందం చేసుకుంది. అందుకే గోమూత్రం, గోమయం, పేడ పవిత్రమైనవి. అందులో లక్ష్మీదేవి ఉంటుంది. ఈ రెండు ఔషధాలకు ఉపయోగపడ్డాయి. ఎన్నో రోగాలను నయం చేస్తాయి. ఈ రెండు ఉన్న ఇంటిలో లక్ష్మీ వృద్ధి చెందుతుంది.
కనుకనే ధనుర్మాసంలోనూ సంక్రాంతిలోనూ పేడతో చేసిన గొబ్బిళ్లను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించటానికి కారణం ఇదే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.